ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఇట్ ఈస్ ఇన్ ఏ లైటర్ వే. ఇష్యూ ఈస్ జీవుడు దేహం మనస్సు జగత్తుతోని సంపర్కం పెట్టుకొని వాటిని చాలా శ్రమతోని వాటిని మేనేజ్ చేసుకుంటూ అయినప్పటికీ కూడా అవి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక అశాంతి వ్యధకు గురై మళ్ళీ తను ఆశించింది దానికి వంచితుడవుతున్నాడు. ఇది ఎట్లా అంటే తన రోగం జీవుడి వ్యధ ఏంటంటే అవిద్య, ఆవరణ విక్షేపాలు. అంటే ఆవరణ తన స్వరూపం మరుగునబడింది, విక్షేపం ఏంటంటే తను ఒకటి లేని కల్పించుకొని ఉండి తాను కల్పించుకున్న దేహం మనస్సు జగత్తుతోని సంపర్కం పెట్టుకొని దాంతో అటాచ్మెంట్ పెట్టుకొని ఇది దాని చేతులు దాని ప్రభావంకు గురై బాధపడడం జరుగుతుంది. ఇది ఎలా అంటే ఎగ్జాక్ట్లీ స్వప్నంలాగానే. స్వప్నం అనుభవించిన వాడు స్వప్నం అంతా కూడా స్వప్నం నుంచి మేలుకుంటే అది ఏం లేదు, అది ఓన్లీ ప్లే ఆఫ్ లైట్, తేజస్సే. అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు జీవుడికి బాధ అవిద్య వల్ల జరిగింది. ఇది దానికి విద్యే. అవిద్య వల్ల తాను ఒక కర్త, మన జ్ఞాత, భోక్త పుట్టుకొచ్చాడు. ఆ జ్ఞేయంతో ముడిపెట్టుకొని బాధపడుతున్నాడు. అయితే స్వప్నం నుంచి విడిపడితే ఎలాగే రిలీఫ్ ఉంటుందో ఇప్పుడు కూడా దీంట్లో నుంచి విడిపడి ఆ తురియా ఫోర్త్ స్టేట్లో. అయితే ఇది ఎట్లా అంటే అది విద్యతోనే సాధ్యం. ఇప్పుడు ఒక చోట చెత్త చేరింది అంతా కూడా, ఆ చెత్త వల్ల ఉండడం వల్ల అది ఎలుకలు, మళ్ళీ బోధింకలు, వేరే 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 పురుగులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చెత్త చెత్తను మనం తీయడానికి ట్రై చేయాలి. కానీ ఇప్పుడు ఎలుకలు మేనేజ్ చేయడం, కాక్రోచ్ మేనేజ్ చేయడం, పురుగులను మేనేజ్ చేస్తూ సుఖపడతా అనడం ఎట్లా అంటే ఆ చెత్త అలాగే ఉంది. చెత్తను ట్రీట్ చేయాలి. అయితే జీవుడికి అవిద్య జనితమైన ఈ దేహ మనస్సు జగత్తోని అండ్ తాను మిథ్యాత్మ ఈ వీటితోని సంపర్కం పెట్టుకొని వీటిని మేనేజ్ చేసుకుంటూ, ఇప్పుడు ఎలుకలు మన మనస్సు జగత్తుని ఎంత మేనేజ్ చేసుకున్నా లాస్ట్కు ప్రోవుట్ అయిందంటే అవిద్య నుంచి బయటపడేదాకా నిష్కృతి లేదు. అయితే అవిద్యకు మార్గం విద్య. అందుకోసం ఆ చెత్త పోయినప్పుడే ఈ పురుగులు ఆటోమేటిక్గా పోతాయి. ఎట్లాగంటే స్వప్నం నుంచి మేలుకున్నాక ఎట్లాగో స్వప్నం ఎఫెక్ట్ ఉండదో ఇప్పుడు కూడా అంతే. ఆ తురియా ఫోర్త్ స్టేట్లో వెళ్ళినప్పుడు ఆ ఫోర్త్ స్టేట్కి పోవడానికి విద్య. హరి ఓం.